వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ నేపథ్యంలో పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం 3 చొప్పున తాత్కాలిక కోఆర్డినేటర్లను నియమించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్ కుమార్, జిల్లా కార్యదర్శి కొండ ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సాధించిన ప్రగతి గురించి ఇంటింటికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీలోని మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ సహకారంతో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా 2,300 కోట్లు ప్రతి నెల ఇస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు 1000 పెంచడానికి ఆపసపాలు పడి 5 ఏళ్ళకు వస్తూ పడితే ఎన్నికల ముందు నుంచే మనం పెన్షన్ పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంటే సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇందులో చాలామందికి మొదటి సిలిండర్ వచ్చింది, కొద్దిమందికి 2వ సిలిండర్ కూడా రావడం చాలా సంతోషంగా ఇచ్చింది. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందించాం. చాలామంది తల్లులు ఇది చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇద్దరికి ఇస్తామని 13,000 ఇస్తే ఈరోజు ముగ్గురికి, ఇద్దరికి 26,000, 39,000, 52,000, 65,000 ఇచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. విద్యకి మేము ఎక్కడ రాజీ పడకుండా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే మనందరం కూడా వాళ్ళకి ఈ పొలం ఉన్నటువంటి ప్రతి రైతుకి 20,000 ఇస్తున్నాం. దానిలో మొదటిది 7,000 రూపాయలు నెలలో జమ చేయబోతున్నాం. ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతా ఉన్నాం. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో కూర్చుతే అప్పులు తీర్చుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ రాష్ట్రంలో లేనంత విధిగా రిపేర్స్ మన గ్రాంట్స్ ఇచ్చాం. మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మూరుకుంట్ల అరవింద్ శర్మ జన్మదిన వేడుకలను మీర్పేట్లోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి వద్ద ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు అత్యధికంగా పాల్గొన్నారు. Happy birthday, Arvindana. అమ్మగారి ఆధ్వర్యంలో ఎదగాలి అరవిందన్న.
వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు కాల యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి మంత్రి జూపల్లి రామకృష్ణారావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గురించి కేసులు నమోదుతో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కంటిన్యూ కావడం వీలు లేదు. డెఫినెట్గా ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి బీ ఫర్మ్, బీ స్ట్రిక్ట్. తర్వాత ఈ రోజున ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా చేశాక నేను కూడా బాధపడతా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి వాటిని అందుకనే ఆ సంబంధిత అధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ షాప్స్ను కూడా వాటిని కూడా రద్దు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ప్రభుత్వం ఉపేక్షించే సమస్య లేదని చెప్పని మరొకసారి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఏం చర్యలు తీసుకోవాలనో, ఎటువంటి చర్యలు తీసుకోవాలనో త్వరలోనే పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశలో ప్రయత్నం చేస్తామని చెప్పని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి చాలా సంతోషం. మీ మంత్రి వచ్చినందుకు, మీరు వచ్చి స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందము, సంతోషము. మంత్రి గారు వస్తూ కారులో కూర్చొని మాట్లాడేటప్పుడు చాలా మంచి విషయాలు, ఈ రాష్ట్రానికి మేలు జరిగే విషయాలు చెప్పిండు. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న కళ్ళుదానం మీద పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలి. ప్రభుత్వ భూములు ఎక్కడుంటే కూడా అక్కడ ఈత చెట్లు కానీ, తాటి చెట్లు కానీ పెట్టే ప్రయత్నం చేయాలి అని వారు చెప్పడం చాలా సంతోషం. మరి ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే గ్రౌండ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి డిపార్ట్మెంట్ పరంగా ఈ భవనం కట్టిన కాంట్రాక్టర్ డబ్బులు లేకున్నా కూడా ఆయన పూర్తి చేసిండ్రు. వారికి అభినందిస్తూ డబ్బులు ఇప్పించే బాధ్యత నాదని తెలుపుతూ, మంత్రి గారి దగ్గర నాదని తెలుపుతూ మరొక్కసారి హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ఆప్థమాలజీ 10వ సెమినార్ ఏకశిల ఐకాన్ 2025 పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జేడీ లక్ష్మీనారాయణ, డాక్టర్ పార్థ బిశ్వాస్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆప్థమాలజీకి సంబంధించిన నిపుణులు, ఆప్థమాలజీ సర్జికల్, నాన్ సర్జికల్ నిపుణులు, మందుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. And committee to investigate the clinical issues arising in the state. Only thing is we have to formulate the guidelines to the ethical committee now. So I appreciate the Telangana. పూర్వంలాగా కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇప్పుడు తగ్గుతుంది. ఈ సదస్సు ద్వారా ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు చెప్పిన విధంగా అది మనం కూడా ఉద్దేశం ఉంది. చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న మండల్స్లో కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ గత ప్రభుత్వంలో వారు కంటి అద్దాలు, ఉచిత కంటి అద్దాలు అనే పథకం పెట్టారు. మంచి పథకమే, కానీ అది సరైన పద్ధతిలో జరిగిందా లేదా అని మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే పూర్తిగా గవర్నమెంట్కు ఎక్కువ బర్డెన్ కలిగించకుండా గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ను మళ్ళీ ఇదివరకు ఉన్న విధంగా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఎక్కువ రెవెన్యూ అక్కడ గవర్నమెంట్తో ఫండ్స్ ఖర్చు కాకుండా మనం చేయాలని మన ఉద్దేశం. పూర్వకాలంలో ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరని గ్రామం లెవెల్లోనే, లేకుంటే తాలూకా, మండల్, డిస్టిక్ లెవెల్లోనే క్యాంప్స్ పెట్టి చాలా వేల మంది ఆపరేషన్ జరగవాలి. ఇప్పుడు ప్రజలకు డబ్బులు కూడా ఎక్కువైంది, అందువల్ల అది తగ్గిపోయింది, కాస్ట్ కూడా పెరిగింది. కాబట్టి స్టిల్ గవర్నమెంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అందరికీ ఒక అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా కాదేమో అని వాళ్ళు కష్టపడి ప్రైవేట్లో పోయి చేయించుకోవచ్చు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల రాజీ పడొద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పార్వతీపురం జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాలను ఆయన సందర్శించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరును ఆయన ఆరా తీశారు.
వార్డెన్స్కి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 143 కోట్లు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో లేనంత విధిగా రిపేర్స్కి మన గ్రాంట్స్ ఇచ్చాం. అందులో తీసుకుంటే ఈ మన్యం పార్వతీపురం జిల్లాకి వార్డెన్స్ అందరూ మీ దగ్గర 100% కంప్లీట్ అండ్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఈ రిపేర్స్ అమౌంట్ యూటిలైజ్ చేసినారంటే చేతులు ఎత్తండి. జస్ట్ హ్యాండ్ రైస్. 80% పార్వతీపురం, మారెప్పి వలస 80%, పార్వతీపురం బాయ్స్ 95%, రాయవలస 95%, చిన్నమిరిగి 90%, కురుపం 80%, వీరఘట్టం 95%, పాలకొండ 95%, పార్వతీపురం 90%, పాలకొండ గర్ల్స్ 90%, పాలకొండ గర్ల్స్ 80%. ఈ రిమైనింగ్ వర్క్స్ బిల్స్ కూడా పేమెంట్ జరుగుతూ ఉన్నాయి. మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారండి ఏపీడబ్ల్యూడిసి, బిల్స్ కూడా చేసే పేమెంట్ చేస్తున్నాం. ఆ రోజు బడ్జెట్ అయిపోయిన తర్వాత కన్సర్న్ బిఈతో మాట్లాడి పేమెంట్స్ ఇప్పించి పిల్లలు ఆల్రెడీ వచ్చారు. మేము హాస్టల్ రీఓపెనింగ్ బిఫోరే చేద్దాం అనుకున్నాం. ఆ టైంలో బడ్జెట్ పెట్టడం, పేమెంట్స్ కొంచెం డిలే అవటం, దానివల్ల వర్క్ అయింది. ఇప్పటికీ హాస్టల్స్ ఓపెన్ చేసి స్కూల్స్ ఓపెన్ దగ్గర 1 month అవుతుంది. దయచేసి మీ సొంత ఇల్లు రిపేర్ చేసినట్టుగా రిపేర్ చేయించండి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు. టైల్స్తో సహా మీకు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ మీ ఇంజనీర్లు అడిగినంత డబ్బులు ఇచ్చాం. ఆ హాస్టల్స్లో కిచెన్ రూమ్ ఒకటి, రొడెంట్స్ ఎలుకలు పందికొక్కులు అటువంటి పరిస్థితి రాకుండా పాత అది బ్లాక్ కలర్లో ఉన్నటువంటి రేకులు అన్ని కూడా తీసేసి అవసరమైతే స్లాబ్ వేయమని కూడా చెప్పాం. లేదా ఐరన్ షీట్స్ అని తీసుకోమని కిచెన్స్, బాత్రూమ్స్ అన్ని కొత్తగా మార్చమని చెప్పాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ నెల 17వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వెల్లడించారు. స్థానిక సాయి డిగ్రీ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళాకు 10 కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదోనిలో నుంచి ఉద్యోగాలు తెచ్చుకోగలమా అనుకునేటువంటి నిరుద్యోగులకందరికీ కూడా ఈ జాబ్ మేళాలు అంటారు. జాబ్ మేళా అంటే గతంలో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏప్రిల్ 17వ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో ఒక జాబ్ మేళా చేశాం. అంటే జాబ్ మేళా అంటే మనం ఎక్కడో కంపెనీకి పోయి అప్లై చేసి అక్కడ వాళ్ళ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం కంటే కూడా అక్కడ ఏ కంపెనీల్లో ఉద్యోగస్తులు అవసరమో వాళ్ళందరినీ ఆదోనికే తీసుకొని వచ్చి ఇక్కడే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళని కంపెనీలకు ఇక్కడే ఉద్యోగ పత్రం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడాన్నే జాబ్ మేళా అంటున్నాం. దీన్ని ఇది రెండవసారి. మొదటిసారి ఏప్రిల్ 19వ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో చేస్తే 300 మంది నిరుద్యోగులు ఆ జాబ్ మేళాకు వస్తే దాంట్లో సుమారుగా 150 మంది ఉద్యోగస్తులు సెలెక్ట్ అయినారు. కానీ వాళ్ళల్లో 70 మంది మాత్రమే వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోసం చేరినారు. మిగతా వాళ్ళు వివిధ కారణాల చేత ఉద్యోగంలో చేరలేదు. ఇప్పుడు రెండవసారి మళ్ళీ జాబ్ మేళా చేస్తాను. ఈసారి సాయి డిగ్రీ కాలేజీలో ఎస్కేడి కాలనీలో 0 రోడ్ ఆదోనిలో ఈ నెల జూలై 17వ తారీఖున అంటే గురువారం వస్తుందండి. పొద్దున 9:30 నుంచి సాయంకాలం వరకు కూడా రాష్ట్రంలోని దేశంలోని వివిధ కంపెనీల వాళ్ళు ఇక్కడికే వచ్చి నిరుద్యోగుల్ని ఇంటర్వ్యూ చేసి నచ్చితే ఇక్కడే వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జాబ్ మేళా అని మనం చెప్తాను. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనము ఆదోనిలో చేస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా ఆదోనిలో ఉన్నటువంటి నిరుద్యోగులకందరికీ కూడా బయటికెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోనవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదలుపెట్టాం. ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా చేస్తూ దీని ద్వారా వీలైనన్ని. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీకి చెందిన ఖాళీ స్థలాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. పలుచోట్ల ఆక్రమణలు గుర్తించిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించి వాటిని క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దాలని నాదెండ్ల ఆదేశించారు. ఖాళీ స్థలాలు మన మున్సిపాలిటీకి సంబంధించినవి ఈరోజు పరిశీలించడం జరిగింది. వీటి పరిరక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది.
1-2 చోట్ల ఆల్రెడీ ఆక్రమించడానికి ప్రయత్నం అనేది చాలా క్లియర్గా కనపడింది. నేను ఇమీడియట్ గా అరెస్ట్ చేసిన అధికారులు ఎవరైతే ఇటువంటి చర్యల్లో పాల్గొంటారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. రెండోది, సద్వినియోగం చేసుకోవాలి ఈ స్థలాల్ని. సో వీలైనంత వరకు పిల్లలకి ప్లే గ్రౌండ్ గానో పార్క్ గానో లేదా అక్కడ సచివాలయాలు చాలా చోట్ల అద్దె తీసుకుని ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశారు. దాని బదులు మన మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ షిఫ్ట్ చేసే విధంగా అధికార యంత్రాంగానికి అందరినీ కూడా నేను అప్రమత్తం చేశాను. శానిటేషన్ విషయంలో కూడా రేపటి నుంచి ఇంకొక డ్రైవ్ లాగా చేపడతాం. కొన్ని లోపాలు కనపడుతున్నాయి. డెఫినెట్ గా మరీ ఇబ్బంది కలగకుండా ప్రజలకి స్థానికంగా ఉన్న మన డ్రైన్ నెట్వర్క్ చాలా వరకు చెడిపోయింది. సో దాన్ని బాగు చేసే విధంగా వర్షాలు వచ్చే లోపు ఒక ప్రణాళికాబద్దంగా చేసుకుంటూ వచ్చాం. పెద్ద కాలువల్ని ఇప్పుడు సైడ్ కాలువలు, చిన్న చిన్న రోడ్లో ఉన్న కాలువలపైన దృష్టి సారించాం. తప్పకుండా ఒక వారం రోజుల లోపు పూర్తి స్థాయిలో వాటిపైన సమీక్షించుకుని డెఫినెట్ గా ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మున్సిపల్ శాఖకు ఉంది. కాబట్టి డెఫినెట్ గా మా తెనాలి మున్సిపల్. కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో దొంతంశెట్టి శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి విశాఖపట్నం వెళ్లొచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి మెయిన్ డోర్ తలుపులు పగలగొట్టి బంగారం నగదు దోచుకుని ఉడాయించారు. ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దేవగుప్త వీరబ్రహ్మంగా గుర్తించారు. రామచంద్రాపురం సీఐ తన బృందంతో కలిసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ కృష్ణారావు సిబ్బందిని అభినందించి మెమోంటేలను రివార్డులను ప్రకటించారు. సో అందరికీ నమస్కారం. మనకి ఈ నెల 7వ తేదీన రామచంద్రాపురం పిఎస్ లో ఒక గ్రే ప్రాపర్టీ అఫెన్స్ నమోదు చేసుకుంది. సో అది హెచ్బి బై నైట్ బిట్వీన్ 3rd జూలై టు 7th జూలై మధ్యన జరుగుండొచ్చు అనేది అంచనా వేయడం జరిగింది. అది ఒక హెడ్ మాస్టర్ అబౌట్ టు రిటైర్, ఇంకో 2 months లో రిటైర్ కాబోతున్నారు ఆయన. సో వాళ్ళ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. వాళ్ళు వారి యొక్క పిల్లలది హెల్త్ బాగోలేకపోతే దానికోసం ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వైజాగ్ వెళ్ళున్నారు. ఆ టైంలో ఇది చోటు చేసుకుంది. వాళ్ళ పని మనిషి చూడంగానే ఇమీడియట్ గా పోలీసులు చెప్తే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ అందరూ కూడా సీన్ మొత్తం పరిశీలించి మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని విదిన్ 5 days ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం 463 grams ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్ రికవర్డ్. సో దీంట్లో ఎంటైర్ ఎస్ఐ రామచంద్రాపురం, సిఐ రామచంద్రాపురం సర్కిల్, సిఎస్ఈసిఎస్ అండ్ ఎంటైర్ స్టాఫ్ అందరూ కూడా దీనిపైనే పనిచేసి విదిన్ అ వీక్ దే వర్ ఏబుల్ టు డిటెక్ట్ ద కేస్ అండ్ రికవర్ ది ఇంటాక్ట్ ప్రాపర్టీ. సో దీంట్లో దొంగతనం చేసిన ఆయన దేవగుప్త బ్రహ్మం అని చెప్పి, ఈజ్ అ నేటివ్ ఆఫ్ పామర మండల్. ఈయనకి ఒక ఇల్లు ఉంది రామచంద్రాపురంలోనే. అక్కడ ఈయనకి ముందు మీ దగ్గరే చదువుకున్నాను అని చెప్పి రెంట్కి వీలింటలోనే ఉంటున్నాడు ఆయన 4,000 రూపాయలకి. ఒక కొంతకాలం క్రితం ఇందో గేట్ రిపేర్ ఉంటే దానికని చెప్పి వచ్చున్నారు. సో అది అలా ఈ మొత్తం పరిశీలించి ఏదైనా నగదు దొరికిద్దేమో అని చెప్పి ఉద్దేశంతో ఈయన దొంగతనం చేస్తారు. సో దీంట్లో ఈ బంగారం అంతా దొరికితే తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే దాస్తారు. ఇది మన ఇమీడియట్లీ మన వాళ్ళు పట్టుకొని ఎంటైర్ గా రికవరీ చేశారు. సో ఈ ఎంటైర్ టీమ్ ని డిఎస్పీ రామచంద్రాపురం సూపర్వైజ్ చేసి బాగా ఛేదించేందుకు అందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రకటించినందుకు, మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 60% కేటాయించినందుకు మున్సిపల్ మహిళా నాయకులు కొత్తకుర్మ మంగమ్మ, శివకుమార్ ఆధ్వర్యంలో అరే అటం జరుగురమ్మా అమ్మా మా సర్జర్ జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈజీలకు 42% రిజర్వేషన్కు ఖరారు చేసినందుకు
అమ్మగారికి, అలాగే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారికి, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, అలాగే మట్టి సార్ గారికి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే మల్లె గంగారెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఏళ్ల సంది కృష్ణకు అవకాశాలు తక్కువ వస్తుందని చెప్పి అందరూ చాలా బాధపడుతున్న మాట వాస్తవం. కానీ ఏ పార్టీ కూడా ఎవరికి ఏం న్యాయం చేయలేదు. ఆ బీసీలతో ఓట్లు వేయించుకొని అందరూ పదవులు పొందిరు, కానీ బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. బీసీలకు న్యాయం జరిగేది కూడా కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపణ జరిగింది. కాబట్టి మాకు చాలా సంతోషంతో ఈరోజు మన అధినేతలకు అందరికీ ఈరోజు పాలాభిషేకం తుర్కంచల్ మున్సిపాలిటీ చౌరస్తు దగ్గర చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన మన పిసిసి ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ గారికి, అలాగే మాజీ డిప్యూటీ దాసు గారికి, అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మన భాస్కరాచార్య గారికి, అలాగే సుధాకర్ గారికి, అలాగే శ్యామల గారికి, అర్జున్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, పత్రికా విలేకరులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. రాబోయే ఎలక్షన్లలో కూడా తప్పకుండా మహిళలకు ఉంటుంది దాంట్లో 10% ఎక్కువ 42% కూడా మహిళలకు, అంటే 60 సీట్లు మన మహిళలు కేటాయిస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఏళ్ల తరబడి మేము మహిళలకు అందరూ ముందుకు వచ్చి కష్టపడుతుంటే ఏ పార్టీలో కూడా మహిళలకు కరెక్ట్ స్థానాలు రాలేదు. ఎక్కడ కూడా మన లోకల్ బాడీ ఎలక్షన్లో తప్ప మన అసెంబ్లీలో మనం కూర్చోలేదు. ఈసారి 60 సీట్లు మహిళలకే కేటాయిస్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలం వట్టిగెడ్డ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రంపచోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా బైక్ ను బస్సు ఢీకొట్టింది. దాకరాయి గ్రామం నుండి వట్టిగడ్డకు కూలి పనుల కోసం బైక్పై వస్తున్న 3 గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజవమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వచ్చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఉంది. చిన్న అంబులెన్స్ వస్తుంది, ఒక్క నిమిషం పడుకో. 10 రూపాయలు దాటింది. గాజువాక 76వ వార్డులో సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం జగ్గునాయుడు స్మార్ట్ విద్యుత్ మీటర్లను పెట్టుకోకూడదని పిలుపునిచ్చారు. 1 మీటర్కు 13,000 రూపాయల ఖర్చవుతోందని, ఈ మొత్తాన్ని ప్రజల నుండే వసూలు చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి ఇప్పుడు ప్రజలను బెదిరించడం దుర్మార్గమని ఆరోపించారు. ప్రజలు కలిసి వ్యతిరేకత వ్యక్తం చేస్తే స్మార్ట్ మీటర్ల అమలును అడ్డుకోవచ్చని తెలిపారు. అలాగే స్మార్ట్ మీటర్లు ఎవరు పెట్టద్దు. ప్రజలకు భారాలు కలిగించే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ప్రజలకు భారాలు కలిగించే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. మోడీ మెప్పు కోసం స్మార్ట్ మీటర్లు పెట్టడం అన్యాయం. జిందాబాద్ సిపిఎం. అలాగే స్మార్ట్ మీటర్లు ఎవరు పెట్టద్దు, రద్దు చేయాలి. మోడీ మెప్పు కోసం స్మార్ట్ మీటర్లు పెట్టడం అన్యాయం. స్మార్ట్ మీటర్లు ఎవరు పెట్టద్దు. అలాగే స్మార్ట్ మీటర్లు ఎవరు పెట్టద్దు. ప్రజలకు భారాలు కలిగించే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ప్రజలకు భారాలు కలిగించే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. మోడీ మెప్పు కోసం స్మార్ట్ మీటర్లు పెట్టడం అన్యాయం. జిందాబాద్ సిపిఎం. విశాఖపట్నం జగదాంబ సెంటర్లో 4 అంతస్తుల ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంగా స్వాతి షాపింగ్ మాల్ను ప్రముఖ పాన్ ఇండియా నటి శ్రీలీల ఘనంగా ప్రారంభించారు. గత 50 ఏళ్లుగా కుటుంబాల నమ్మకంగా నిలిచిన స్వాతి ఇప్పుడు సాంప్రదాయానికి ఆధునికతను జతచేసి ప్రత్యేకంగా అలరించేందుకు సిద్ధం.
అగ్గిపెట్టెల నాజూకు చీరలు, పరిమళించే ఫ్యాబ్రిక్స్, ప్రతి వస్త్రం ఒక కళ. రండి, ఈ ఫ్యాషన్ మాలాజాలన్నీ మీరే చూడండి. స్వాతి షాపింగ్ మాల్ నుంచి 70 సంవత్సరాల సంస్థగా ఆరు గజాల పట్టు చీర అగ్గిపెట్టెలు తయారు చేసిన ఘనత ప్రపంచం మొత్తం కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. మధ్యకాలంలో చేసిన 40-50 సంవత్సరాలు ఎవరు కూడా ఈ ఆరు గజాల పట్టు చీరని తయారు చేసి దాని మీద చాలా గర్వంగా చెప్తున్నారు. అలాగే ఒక ఇన్ఫర్మేషన్ పట్టుకోలేదంటే పరిమళించే పట్టు చీర నేచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన తయారు చేయడం కూడా కస్టమర్ల నుంచి చాలా ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని కళింగానగర్ ప్రధాన వీధికి రోడ్డు లేకపోవడంతో స్థానికులు చందాలు వేసుకుని మట్టి రోడ్డు వేసుకున్నారు. పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోయిందని వాపోయారు. జేసీబీ ద్వారా పిచ్చి మొక్కలు తొలగించి రోడ్డుపై మట్టి వేసి చదును చేశారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య సమస్యలపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు, నాయకులు కాలనీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. కళింగానగర్ సొంత నిధులతో కౌన్సిలర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆపన్న హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ సైదా మాట్లాడుతూ సేవా దృక్పథంతో పేదలకు మంత్లీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిత్ర బృందం నిలుస్తోందని తెలిపారు. చిరు వ్యాపారులు ప్రతి నెల 200 రూపాయలు జమ చేసి ఈ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటుండడం అభినందనీయమన్నారు. పోస్టులు, బర్త్డేలు కానీ పండుగలు కానీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇదే సమయానికి కనీసం ఒక 500 మెంబర్స్ అందరూ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. మీరు మాత్రమే కాదు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 1+5 అది నా గురించి అనుకోండి. ఈ మంచి కార్యక్రమం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు చెప్పబోతున్నాను. నేను నా పర్సనల్ విషయం ఇది, ఈ విషయం ఇవ్వచ్చు చెప్పొద్దు, కానీ చెప్పాలనుకున్న ఉద్దేశం చెప్తున్నాను. 2004 డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2006 పీజీలో జాయిన్ అయ్యాను. ఆ సమయం మా బావగారికి యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో వాళ్ళ ఎకనామికల్ చాలా ఇబ్బంది అయ్యేది. వారి ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి నా
హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్ చాలా ఇబ్బంది, అమౌంట్ చాలా ఖర్చు అయిపోయింది. ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఇంటి దగ్గర పరిస్థితి చాలా దయనీయమైన పొజిషన్ ఉండేది. ఆ సమయంలో ఆ ఊరికి సంబంధించి ఒక ఎంప్లాయీ వచ్చి 5,000 రూపాయలు ఇచ్చారు. ఆ 5,000 రూపాయలు ఆ సమయంలో ఆ కుటుంబానికి ఎంత అవసరమో దానికి చెప్పలేని మాట. అది గుర్తుంటది. ఆ అల్లుడు కావచ్చు, నేను కావచ్చు, ఆ 5,000 ఇచ్చిన వ్యక్తిని ఇప్పుడు కూడా నాకు చిన్న ఫోన్ కాల్ చేస్తే అవసరమైన ఇంటికి వెళ్ళేసి వస్తాను అనే ఆలోచన మనం చెప్పినా చెప్పకపోయినా ఆలోచన చేసిన ఆయన గుర్తే లేదండి. బట్ ఆ కృతజ్ఞత భావం నాకుంది. ఆ సమయంలో అతను ఇచ్చిన 5,000 రూపాయలే కావచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి మనం చేసేది మనం అనుకోవాలి 200 మనకు పెద్ద ఎక్కువ అమౌంటే కాదు. ఎవరికైనా ఆపద ఉంటే మనం ఇచ్చే ఒక 1,000 రూపాయలు ఎంత ఇచ్చినా కానీ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, ఇది ఇంకా డెవలప్ అవ్వాలి. అందరూ కూడా అందులో బాసర ఆర్జేయుకేటీ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం యూనివర్సిటీని సందర్శించిన ఆమె ఉత్తమ వసతులు, ఆధునిక విద్యా విధానాలు అందుబాటులోకి తెస్తామన్నారు. విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ త్వరలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వారు అప్పుడు ప్రారంభించడం జరిగింది. 75 వసంతాలు కూడా పూర్తి చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మరి లాస్ట్ టైం 95% మేము టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ సహకారంతో. ఈసారి కూడా 18,000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఈసారి 100% రీచ్ అవ్వడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు నాతో పాటుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులకు, ఇక్కడ స్టూడెంట్స్ కి, అదేవిధంగా ఫ్యాకల్టీకి, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ప్రజాప్రతినిధులు మరి ప్రతిపక్ష నాయకులైన వాళ్ళు కూడా ఈ రోజు ఎంతో ఉత్సాహంగా నాతో మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 270 ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ విస్తరించినటువంటి బాసర IIIT క్యాంపస్ 6,000 విద్యార్థులకు మరి విద్యా, ఆవాసం, క్రీడలు, ఇతరత్ర అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పడానికి నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. ఇక తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఈరోజు మరి ఇక్కడ వన మహోత్సవం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు తెలుసు మరి ఇప్పుడున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ లో మరి ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేయడము, మరి గుట్టలు తవ్వడము, ఇట్లాంటివి చేయడం వల్ల మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల ఎక్కడ చెట్లున్నా కూడా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సంస్థాగత సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గద్వాల్ జిల్లాకు 2 కార్పొరేషన్ పదవులు వస్తాయని, నిష్కల్మషంగా పనిచేసిన వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీకి విశ్వాసంతో సేవ చేయాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు మీరు ఎంతైతే చెప్పిర్రో, మోహన్ రావు గారు చెప్పిండొచ్చు, మాధన్న చెప్పిండొచ్చు, చైర్మన్ సార్ చెప్పిండొచ్చు, లేకపోతే కృష్ణారావు చెప్పిండొచ్చు, ఈసారి ఎవరు చెప్పినా కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందరూ కూడా కంట్ల నీళ్ళు కూడా వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నారు. తెలియక కాదు, అర్థమైంది కాదు, కళ్ళారా చూస్తున్నాం. దానికి పరిష్కారం ఏం చేయాలి, ఎట్లా చేయాలనే దానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం ఇంతకుముందే సేమ్ ఇట్లే 3-4 మీటింగ్లు చెప్తే నన్ను కూడా అంటే వాటన్నిటి కూడా సాక్ష్యం నేను చెప్పడం కాదు, మీ సరితమ్మ, మీ తిరుపతి అనే సాక్ష్యము, కొన్నిటికి కేశవుల సాక్ష్యము, కొన్నిటికి శంకరు, ఈసాకు నల్లారెడ్డి సాక్ష్యము, మా పాత వెంకటేష్ సాక్ష్యం, ఇవన్నీ చెప్పిన మీరు అన్నది ముమ్మాటికి వాస్తవం, ఏమాత్రం అనుమానం లేదు. ఇటువంటి బాధలు, కడుపు మంటలు చూసిన వాడిని నేను. ఇదే కాంగ్రెస్ పార్టీ కుసుమాదేవి టికెట్ ఇచ్చి, బీఫామ్ ఇచ్చి, నామినేషన్ వేసి 7 రోజుల తర్వాత టికెట్ కట్ చేసి వేరేకి ఎవడో కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనాడు అంగోట చాపు గారు నాకు పడుంటాడు మా దగ్గర అని చెప్పి తీసుకొస్తే ఒక్క మాట మాట్లాడకుండా, నోరు తెరవకుండా, కిక్కు మనకుండా బాధలంతా కడుపు నిండా నింపుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రాజశేఖర రెడ్డి చెప్పిన మాటకు తిరిగినాం. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకి నాకు బాధ అర్థమైతే ఆలోచన ఎంత బాధపడింటా, ఈరోజు వీళ్ళు ఎంత బాధపడే విధానానికి ఎంత. ఇంకోటి, ఆ రోజున ఏదో ఎమ్మెల్యే టికెట్ స్థాయిలో ఉండొచ్చు, ఈరోజు చిన్న చిన్న కార్యకర్త ఊర్లో మర్యాద, గౌరవము లేకపోతే ఉండి లేక రోషానికి పౌరుషానికి పోయి తొడగొట్టి మీసం తిప్పి కొట్లాడితే వచ్చిన ప్రభుత్వంలో అది జరిగినప్పుడు 100% ఆ బాధ ఉంటుంది. ఆ బాధ కానీ
ఆ ఇబ్బంది కానీ ఆ ఆవేదన కానీ పూర్తిగా తెలిసినవన్నీ కాదని కాదు. మీకు చాలాసార్లు చెప్తే ఈరోజు చెప్తుంది మీ సరితమ్మ, సంపతన్నా ఏదన్నా చేయి, అలంపూర్ణ ఒకటి చూసుకోకు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.